రేవంత్ ఆస్తి 30 కోట్లు. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయనకు 30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్లతో అగ్రస్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బాబుకు 10 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపింది. ఇక దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె వద్ద కేవలం 15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ పేర్కొనింది. 332 కోట్ల సంపదతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండ్ ధనిక ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్నారు. అయితే ఈయనకు 180 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3వ స్థానంలో నిలిచారు. ఈయన 23 కోట్లు అప్పులు చేశారు. కేసుల్లో రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనపై 72 ఐపీసీ కేసులు, 89 సాధారణ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు సంపద 52.59 కోట్లుగా ఉందని నివేదిక వివరించింది. అంతేకాదు ముఖ్యమంత్రుల సగటు వ్యక్తిగత ఆదాయం 13,64,310గా ఉందని పేర్కొనింది. ఇది 2023-24 లెక్కల ప్రకారం తలసరి నికర జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్ఐ 1,85,854 కంటే 7.3 రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది.